నమస్తే అండి అందరికీ. చూస్తుంటేనే నోరు పోయేటట్టుంది కదండి కైమా. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, బాగా వచ్చిందండి. సింపుల్గా మసాలా లేకుండా ఎలా చేస్తే ఈ కైమాని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తో 2-3 సార్లు కడిగి కుక్కర్లో వేసానండి. ముందు కుక్కర్ ఉడికితే బాగుంటుందండి కైమా వేపుడికి. ఉడికించుకున్న తర్వాత ఈజీగా ఉంటుంది మనకి ఫ్రై చేసుకోవడానికి. చాలా మసాలా కూడా తక్కువ కదండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలండి. కైమా కూడా ఉడుకుతుందండి. వాటర్ వేసి ఉడికిస్తాను. అల్లం వెల్లుల్లి మసాలా ఏం అక్కర్లేదండి, ఇవి మాత్రం పేస్ట్ చేసి ఫ్రై అయిన ఆనియన్లో వేస్తున్నాను. అల్లం వేసి అటు ఇటు కలుపుతున్నానండి. ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న కైమాని దీనిలో వేసేసుకోవాలి. శుభ్రంగా కలుపుకొని తగినంత సాల్ట్ పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాం. ఫ్రై అయిపోయిందండి. మనం దీనిలోకి తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు సరిపడంత కారం వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని లైట్గా కొత్తిమీర చల్లుకోండి. నేను కొత్తిమీర వేసానండి. వేసి ఒకసారి కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. చూస్తుంటేనే ఎమ్మీగా చాలా చాలా బాగుందండి. మసాలా లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్